Hello, yads. Welcome back to my channel, Journey with Monica. Today we will start Mathematics Class 5 and Part 1. సో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో నా ఛానల్లో స్టార్టింగ్ ఫస్ట్ క్లాస్ నుంచి టెక్స్ట్ బుక్ కంటెంట్ మొత్తం ఫినిష్ చేసాం. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్కి వెళ్ళి వాచ్ చేయండి వీడియోస్ ప్రతిదీ. సో స్టార్టింగ్ టు ఎండింగ్ చూడండి. దెన్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కవర్ అయ్యింది అండ్ టెక్స్ట్ బుక్ మొత్తం ఫినిష్ చేసినాం. జస్ట్ 2-3 పార్ట్స్లోనే ఫినిష్ అయినాయి కొన్ని క్లాసెస్ అయితే. ఎవరైతే టెట్ ఆస్పిరెంట్స్ పేపర్ 1 వాళ్ళు ఫస్ట్ క్లాస్ నుంచి ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళైతే చెక్ చేసేయండి. ఫస్ట్, సెకండ్, థర్డ్ కూడా ఫినిష్ అయిపోయింది అండ్ 4 రన్నింగ్లో ఉంది అండ్ దిస్ ఈజ్ క్లాస్ 5. సో లెట్స్ స్టార్ట్ అవర్ క్లాస్ 5 part 1 mathematics. Here is the contents which are having in 5th class. So contents 5th class లో ఉండే contents జస్ట్ చెక్ చేసాం. లెటర్స్ రివ్యూ ఆల్రెడీ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళకి తెలియదు. స్టార్టింగ్ చాప్టర్ ఇది. లెటర్స్ రివ్యూ అనేది ఫస్ట్ క్లాస్ నుంచి స్టార్ట్ అయింది. సో ఇన్ డెప్త్గా వెళ్తుంది. మోస్ట్ ఆఫ్ ద చాప్టర్స్ ఫస్ట్ క్లాస్ నుంచి స్టార్ట్ అయ్యి ఇన్ డెప్త్గా వెళ్తూ ఉంటాయి క్లాస్ వైజ్. అండ్ హియర్ సమ్ క్లాసెస్ అయితే కొన్ని న్యూ చాప్టర్స్ వచ్చేసి స్టార్ట్ అవుతుంది. సో చెక్ చేసేసాం. ఆపరేషన్స్ ఆన్ లార్జ్ నెంబర్స్, ద 4 ఆపరేషన్స్, ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్, ఫ్రాక్షన్స్, డెసిమల్స్, పర్సంటేజ్, జియోమెట్రీ, మెజర్మెంట్స్, అండ్ నెక్స్ట్ ఏరియా అండ్ పెరిమీటర్, వాల్యూమ్ అండ్ నెట్స్, టైమ్ అండ్ టెంపరేచర్, మనీ, సిమెట్రీ అండ్ patterns and data handling. These are the 15 chapters which are having in 5th class textbook. Okay, and in subject mathematics first class నుంచి ఏవైతే టాపిక్స్ ఉన్నాయో అవి కొంచెం ఎన్లార్జ్మెంట్గా సెకండ్ క్లాస్ వస్తుంది. ఏవైతే డిజిట్స్ నెంబర్స్ కూడా ఉన్నాయో సో ఫస్ట్ క్లాస్ అయితే ఒక 1s 10s ప్లేస్ నుంచి వస్తుంది 2 డిజిట్స్. నెక్స్ట్ సెకండ్ క్లాస్కి వచ్చేసి 3 డిజిట్స్ అండ్ థర్డ్ క్లాస్కి వచ్చేసి 4 డిజిట్స్. ఫోర్త్ క్లాస్కి వచ్చేసి 5 డిజిట్స్ ఇలా వస్తుందన్నమాట. సో ఏదైనా చాప్టర్స్ అన్నిటివి ఇన్డెప్త్గా వెళ్తుంటే స్టార్టింగ్ ఫ్రమ్ ఫస్ట్ క్లాస్ మధ్యలో కొద్దిగా టాపిక్స్ అన్నిటివి కొంచెం డిఫరెంట్ టాపిక్స్ ఇన్వాల్వ్ అవుతుంటాయి. ఎవరైనా స్టార్టింగ్ నుంచి కావాలన్న వాళ్ళు చెక్ చేసేసుకోండి. ఈజీగా ఎలా బేసిక్స్ నుంచి నా క్లాస్లో స్టార్ట్ చేశాను. బేసిక్ మ్యాథమెటిక్స్ కావాలన్న వాళ్ళు స్టార్టింగ్ ఫస్ట్ క్లాస్ నుంచి చెక్ చేసుకోండి. అండ్ హియర్ ఈజ్ అవర్ ఫస్ట్ చాప్టర్, లెటర్స్ రివ్యూ. So here first chapter, write the number names of the following in Indian system. So in 4th class Indian system and international system గురించి మన ఛానల్లో ఉంది. ఎవరికైనా ఇంకా డౌట్స్ ఉంటే గో అండ్ చెక్ అవుట్ క్లాస్ 4 part 1. ఓకే, అక్కడ ఇండియన్ అండ్ ఇంటర్నేషనల్ సిస్టమ్ గురించి ఉండింది. అక్కడ క్లియర్గా మీకు తెలిసిపోతుంది. సో హియర్ ఇండియన్ సిస్టమ్ అంటే మనకు తెలుసు ప్లేస్ వాల్యూస్ ఫస్ట్ 1s 10s 100s 1000s అండ్ 10,000. సో యూ హ్యావ్ టు రైట్ నంబర్ నేమ్. సో నంబర్ ఇచ్చారు, నంబర్ నేమ్ రాయమన్నారు. సో యూ హ్యావ్ టు రైట్ 23,804. క్లియర్? హియర్ యూ హ్యావ్ 1s 10s 100s 1000s 10,000 lakhs. So you have to write 4,87,050. So number name you have to write like this: FOUR 4 lakh 80 EIGHTY 87,000. So 87,000 and 100 place not there. So 50. Just write down 50. Clear? ఇలా రాయాలి నెంబర్ నేమ్ అండ్ write the numerals for the following. సో నంబర్ నేమ్ ఇచ్చారు, యూ హ్యావ్ టు రైట్ డౌన్ నెంబర్ 4,73,652. సో ఇక్కడ క్లియర్గా చూడండి 4 lakh. సో 4 lakhs 73. సో 73,000 ప్లేస్ సో కామా పెట్టాలి. అండ్ నెక్స్ట్ 652. ఓకేనా? ఎక్కడైనా ప్లేసెస్ ఇలా వచ్చిందనుకోండి యూ హ్యావ్ టు పుట్ 0. 100 ప్లేస్ 10s ప్లేస్ లేకపోతే అలా 0 పెట్టుకోవాలి, అదర్వైజ్ ఇలా రాసేయాలి. సో అండ్ ఏదైనా రాసేటప్పుడు చెక్ చేసుకునేటప్పుడు కంపల్సరీ ఏదైనా సాల్వ్ చేసిన ప్రాబ్లం కూడా
ఒకసారి చెక్ చేసి వదిలేయకండి. జస్ట్ 2 టైమ్స్ అయినా రీచెక్ చేసుకోండి. ఒకవేళ బై మిస్టేక్ ఏమైనా రాసి ఉంటారు కదా, సో చెక్ చేసుకుంటే యూ విల్ గెట్ ద గుడ్ మార్క్స్. అండ్ నెక్స్ట్ 7,01,000. సో ఇక్కడ కూడా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూడండి. సో మీకు ఇంత పెద్ద నెంబర్ రాదు అన్నప్పుడు జస్ట్ దీంతో నియర్ బై ఈ నెంబర్కి ఎలా వస్తుందో చెక్ చేసుకోవాలి. 1 2 3 టైంలో ఇది నియర్ బై వస్తుంది. సో నియర్ బై వచ్చిన వాల్యూ వేసుకొని సో సబ్స్ట్రాక్ట్ చేసుకోండి. 8 - 8 is 0 and 6 - 3 is 3 and 2 - 0. ఇక్కడ చూడండి 2 - 4. సో 8622లోంచి -8304 పోతే యూ విల్ గెట్ 318. సో ఇలా వచ్చినప్పుడు నెక్స్ట్ నెంబర్ తీసేసుకొని మళ్ళీ మల్టిప్లై చేయండి 1 సో ఇలా ఉంటుంది ప్రాసెస్. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ ప్రాపర్టీస్ ఆఫ్ డివిజన్. If we divide a number by 1, the quotient is the number itself. So any number divided with 1 అయితే you will get the same number. And if we divide a number by itself, so same number divided by same number అయితే you will get 1. ఏ నెంబర్ అయినా సేమ్ నెంబర్ డివిజన్ అయితే you will get 1 answer. If we divide 0 by a number, the quotient is 0. So divide with 0 అయితే you will get quotient also 0. Divide a number by 0 is meaningless. Okay, and next we have some exercise part regarding to this division. And next we have some points. Each number in an addition sum is an addend. సో అడిషన్ సమ్లో ఏదైతే యాడ్ చేస్తున్నామో ఈజ్ కాల్డ్ addends అంటారు. అండ్ ఇన్ అన్ అడిషన్ సమ్ ద ఆర్డర్ ఆఫ్ ద addends క్యాన్ బి చేంజ్డ్ బట్ ద సో ఇది ప్రాపర్టీ అనమాట. ఆర్డర్ ఎంత చేంజ్ అయినా సమ్ అనేది కరెక్ట్ వస్తుంది కదా, సేమ్ వస్తుంది అనేదానికి. సో అడిషన్ ప్రాపర్టీది. అండ్ ఇన్ సబ్స్ట్రాక్షన్లో కూడా ఆర్డర్ ఆఫ్ సబ్స్ట్రాహెండ్ అండ్ మినుఎండ్ కెనాట్ బి చేంజ్. సో మినుఎండ్ మినుఎండ్ అంటే మనం సబ్స్ట్రాక్ట్ చేసేటప్పుడు ఒక లార్జ్ నెంబర్ వేస్తాం కదా, అది మినుఎండ్. అండ్ సబ్స్ట్రాహెండ్ అంటే కింద స్మాల్ నెంబర్ వేస్తాం, సో అది సబ్స్ట్రాహెండ్. అవి అయితే చేంజ్ కాదు. ఓకేనా. అండ్ సబ్స్ట్రాక్షన్లో వచ్చిన ఆన్సర్ని డిఫరెన్స్ అంటారు. ఇన్ మల్టిప్లికేషన్ ద ఆర్డర్ ఆఫ్ ద నెంబర్స్ కెన్ బి చేంజ్డ్. సో ఎంత చేంజ్ అయినా మల్టిప్లికేషన్లో నెంబర్స్ ఫస్ట్ నెంబర్ మొత్తం సెకండ్కి వచ్చిన, సెకండ్ నెంబర్ ఫస్ట్కి పోయినా యుల్ గెట్ ద సేమ్ ఆన్సర్, దట్ ఈస్ ద ప్రోడక్ట్. సో మల్టిప్లికేషన్లో వచ్చిన ఆన్సర్నే ప్రోడక్ట్ అంటారు. అండ్ దెన్ ద ప్రోడక్ట్ ఆఫ్ ఎనీ నెంబర్ అండ్ 0 ఈజ్ 0. నెక్స్ట్ డివైడ్ ఏ నెంబర్ బై 0 ఈజ్ మీనింగ్లెస్. ఇవన్నీ పాయింట్స్ ఇట్లాంటివి చిన్నగా గుర్తుపెట్టుకోండి. డివైడ్ ఏ నెంబర్ బై 0 ఈజ్ మీనింగ్లెస్. యూ హ్యావ్ 20,000 అంటే 10,000 ప్లేస్ అండ్ 1,000 ప్లేస్ 100 10s 1s. సో అన్నీ ఉన్నాయి కాబట్టి 2 3 8 4 6 అలా రాయాలి. అండ్ నెక్స్ట్ హియర్ యాడ్ ద ఫాలోయింగ్, జస్ట్ యాడ్ ద నెంబర్స్. క్యారీ అడిషన్స్ వస్తాయి, అలానే క్యారీ అడిషన్స్ అండ్ నార్మల్ అడిషన్స్ వితౌట్ రీగ్రూపింగ్ కూడా చేసాము. సో దట్ ఇవన్నీ కాన్సెప్ట్స్ అయిపోయినాయి కాబట్టి జస్ట్ చెక్అవుట్ చేస్తున్నాం అంతే. అండ్ ఫైండ్ ద డిఫరెన్స్ అంటే సబ్స్ట్రాక్షన్. సో నెంబర్స్ బారోయింగ్ సబ్స్ట్రాక్షన్స్ వస్తాయి, అవి కూడా చేసాం మన క్లాస్లో. సో ఫాస్ట్గా రివిజన్ కాబట్టి లెట్ అస్ రివ్యూ, ఫాస్ట్గా చేసేస్తున్నాం. అండ్ 2 digit మల్టిప్లికేషన్ విత్ 4 digit, ఇదైతే 4th క్లాస్లో ఫుల్గా ప్రాబ్లమ్ సాల్వ్ చేసాము. అండ్ నెక్స్ట్ ఫైండ్ ద కోషంట్ అండ్ ద రిమైండర్ ఆఫ్ ద ఫాలోయింగ్ సేమ్ డివిజన్స్ విత్ డన్ ఆల్రెడీ. సో ఎవరికైనా కావాలంటే 4th క్లాస్కి వెళ్ళి 3rd క్లాస్కి వెళ్ళి చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ డివైడ్ ద ఫాలోయింగ్ అండ్ ఫైండ్ ద కోషంట్ అండ్ రిమైండర్, వెరిఫై ద ఆన్సర్. ఇది కూడా ప్రాబ్లమ్ సాల్వ్ చేసినాం లాస్ట్ 4th క్లాస్. 6th చాప్టర్ ఏమో డివిజన్ ఉంది, దాంట్లో కంప్లీట్ చేసినాం, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్ ఆఫ్ నెంబర్స్, దిస్ ఈజ్ ఆల్సో డన్. అండ్ ఎల్సిఎమ్స్ అండ్ ఫ్రాక్షన్స్ కూడా అయిపోయింది. అండ్ ఫిల్ ఇన్ ద బాక్సెస్, ఓకే, గ్రేటర్ దాన్ లెస్ దాన్ చేసుకోవాలి. అండ్ 3 ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్ ఫర్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. సో ఫ్రాక్షన్స్ గురించి కూడా తెలుసుకున్నాం. ఇక్కడ 5 టేబుల్ అనుకోండి. నెక్స్ట్ 2 తోటి న్యూమరేటర్ అండ్ డినామినేటర్ని మల్టిప్లై చేస్తే, సో 2 తోటి మల్టిప్లై చేస్తే యూ విల్ గెట్ 5 2s 10 and 7 2s 14. లైక్ దట్ ఫర్ 3 5 3s 15 and 7 3s 21. ఇలా చేస్తూ వెళ్ళాలి. జస్ట్ ఇది 2 అయితే ఇది 3 ఈక్వాలెంట్కి. నెక్స్ట్ 4th నెంబర్ తోటి అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ 4th నెంబర్ తోటి 4 నెంబర్ తోటి మల్టిప్లై చేయాలి. అండ్ రైట్ ద ఫాలోయింగ్ యాజ్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్, చేంజింగ్ ఉంది 4th క్లాస్లో, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఫిల్ ఇన్ ద మిస్సింగ్ న్యూమరల్స్. సో ఇక్కడ ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తుందో ఒకసారి అనలైజ్ చేసుకోండి. 12 5s 60, 12 6s 72. సో 5 6 సేమ్ 12 6s 72 అన్నప్పుడు న్యూమరేటర్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఇంటూ 6 చేయాలి. ఇక్కడ ఏదైతే చేస్తున్నామో అదే నెంబర్తో చేస్తే యూ విల్ గెట్ ద ఆన్సర్. హియర్ ఆల్సో 3 టేబుల్లో 27 ఎప్పుడు వచ్చింది, 3 9s 27 వస్తుంది. సో 7 9s ఎంత, యూ హ్యావ్ టు చెక్ ఇట్ అండ్ రైట్ డౌన్. ఓకే, నెక్స్ట్ వీ హ్యావ్ సమ్స్ రిగార్డింగ్ టు ద
ఫ్రాక్షన్స్ ఇవన్నీ అయిపోయాయి. అండ్ నెక్స్ట్ యూ హ్యావ్ యాడ్ ద ఫాలోయింగ్, జస్ట్ యాడ్ దట్ వన్. అండ్ సబ్స్ట్రాక్షన్, ఈ కాన్సెప్ట్స్ అన్నీను ఫోర్త్ క్లాస్లో ఫినిష్ చేసాము. థర్డ్ అండ్ ఫోర్త్ క్లాస్లో ఒకసారి చెక్ చేసేయండి. అండ్ కన్వర్ట్ ద ఫాలోయింగ్ యాజ్ మెన్షన్డ్, జస్ట్ కన్వర్ట్ ఇంటూ పైసా మీన్స్ జస్ట్ 5 రూపీస్ అంటే హౌ మెనీ 1 రూపీ కాయిన్స్ మేక్స్ 1 పైసా. సో 1 రూపీ ఈక్వల్స్ టు 100 పైసా. సో 5 రూపీస్ ఈక్వల్స్ టు 500 పైసా. సో కన్వర్ట్ చేసి పైసాలో చేసేయండి. అండ్ కేజీస్ సమ్ అంటే అడిషన్ చేసేయండి అండ్ సబ్స్ట్రాక్షన్ అండ్ ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద ఫాలోయింగ్. దిస్ ఈజ్ ఆల్సో డన్ ఇన్ ఫోర్త్ క్లాస్, జస్ట్ చెక్ ఇట్ అవుట్. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ దిస్, చేంజ్ ద ఫాలోయింగ్ టు 24 అవర్స్ క్లాక్ టైమ్. సో 24 అవర్స్కి చెక్ చేయండి. ఇదంతా అయిపోయింది. అండ్ దిస్ ఈజ్ ఆల్సో టర్న్, సమ్ అంటే అడిషన్ అండ్ డిఫరెన్స్ ఈజ్ ద subtraction. This is all about this first chapter. With this our first chapter completed, let's start our second chapter. So here change the following to 24 hours clocks గురించి and then this months and years and difference గురించి ఆల్రెడీ ఫోర్త్ క్లాస్లో ప్రాక్టీస్ చేసినాం. సమ్స్ ఒకసారి చెక్ చేసుకోండి. ఫోర్త్ క్లాస్ లాస్ట్ పార్ట్ 5లో చేశాను. సో అందుకనే లాడ్జ్ అవుతుంది ఇది వీడియో, ఎక్స్టెండ్ అయిపోతుంది బాగా అని చెప్పేసి ఇది చేయట్లేదు. దెన్ వీ హ్యావ్ సెకండ్ చాప్టర్. నెక్స్ట్ వీ హ్యావ్ దిస్ సెకండ్ చాప్టర్, దట్ ఈస్ ఆపరేషన్స్ ఆన్ లార్జ్ నెంబర్స్. వీ హ్యావ్ స్టడీడ్ అబౌట్ ద నెంబర్స్ హ్యావింగ్ 1 digit to 6 digits in the previous classes. Let us study the numbers having more than 6 digits. సో 6 digits కన్నా ఎక్కువ ఈ ఫిఫ్త్ క్లాస్లో స్టార్ట్ చేస్తాం. సో ప్రీవియస్ క్లాస్ వరకు 6 digits చూసాం కదా. సో ఇది మోర్ దాన్ 6 digits. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. వీ నో దట్ స్మాలెస్ట్ 5 digit number is 10,000 and the greatest 5 digit number is 99,999. Similarly, the smallest 6 digit is 1 lakh. Look here, ones, tens, hundreds, thousands, 10,000. So 1 lakh. 1 lakh and the greatest 6 digit number is 9,99,999. If we add 1 to the greatest 6 digit number, we get the smallest 7 digit number. Okay, if we add 1 to greatest 6 digit number, we can get smallest 7 digit number. So then we have some example. Look here, this is places ones, tens, hundreds, thousands, 10,000s, lakhs. So 9 lakhs and 99,999. So largest 6 digit number. And next we have here, count this one, ones, tens, hundreds, thousands, 10,000s, lakhs, 10 lakhs. So here smallest 7 digit number, you will get smallest 7 digit number and it is read as 10 lakhs. So 10 lakhs. Okay, 10 after this is thousands and this is hundreds. And next we start from 10 lakhs and proceed further. We reach 99,99,999. It is a greatest 7 digit number. If we add 1 to this, we will get this one, largest 7 digit number and smallest 8 digit number. It is read as 1 crore. So look here, 1 crore and ones, tens, hundreds, thousands, 10,000s, lakhs, 10 lakhs and 1 crore. So how many zeros will be there? 7 ఉంటాయి. 1 2 3 4 5 6 7. Okay, 1 2 3 4 5 6 7. సో క్రోర్కి 7 zeros ఉంటుంది అండ్ లాక్కి 5 zeros ఉంటుంది. ఓకే, సో హియర్ వీ హ్యావ్ వన్స్ అంటే వన్స్, టెన్స్, హండ్రెడ్స్. సో వన్స్కి 3 places అండ్ దెన్ థౌజండ్స్కి అయితే థౌజండ్స్, 10,000s, ల్యాక్స్కి అయితే ల్యాక్స్, 10 lakhs, క్రోర్స్కి అయితే క్రోర్స్, 10 crores. సో మార్కింగ్ ద పీరియడ్స్, ఫస్ట్ పీరియడ్ 3 digits. సో ఫస్ట్ ఉండే 3 digitsని we call it as ones period of hundreds, tens and ones. Next we have second period 2 digits, that is this is first period ones, tens, hundreds. So second period is 2 digits, that is thousands and 10,000s. And here third period is again 2 digits, that is lakhs and 10 lakhs. So lakhs period of 10 lakhs and lakhs. And fourth period is 2 digits, that is crores and 10 crores. So crores period of crores, 10 crores and so on. Why do we need to mark the periods in numbers? Large numbers become easily readable if we mark the period. So period
మార్క్ చేయడం వల్ల సో లార్జెస్ట్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని ఈజీగా రీడ్ చేయొచ్చు అనేసి పీరియడ్స్కి నేమ్స్ పెట్టారనమాట. అండ్ హియర్ మార్కింగ్ పీరియడ్స్ హెల్ప్స్ అస్ టు రైట్ ద నెంబర్ కరెక్ట్లీ. సో కరెక్ట్గా రాయడానికి ఈజీగా ఉంటుంది అండ్ కరెక్ట్గా ఉంటుంది, కరెక్ట్ నెంబర్ వస్తుంది. అండ్ ఇట్ బికమ్స్ ఈజీ టు వర్క్అవుట్ ద ప్లేస్ వాల్యూస్ ఆఫ్ ఏ నెంబర్. సో ప్లేస్ వాల్యూస్కి కూడా ఈజీ అవుతుంది. అండ్ బై మార్కింగ్ ద పీరియడ్స్ ఇట్ బికమ్ సింపుల్ టు కంపేర్ నెంబర్స్. సో టు కంపేరింగ్లో కూడా ప్లేస్ వాల్యూస్ ఉంటాయి కాబట్టి సో ఈజీగా కంపేర్ చేయొచ్చు డిఫరెంట్ నెంబర్స్. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ దిస్ టాపిక్ రీడింగ్ 7-digit and 8-digit numbers. A place value chart is used to read and write large numbers. So numbers are always read from left to right. Yes, left to right you have to read. When a number is read, all the digits under the same period are read together and the name of the period is read along with them, except the ones place. Let us take an example. Look here. So you have to read this one as 43 lakhs. So lakhs period kabatti you have to read it as 43 lakhs. So 43 lakhs 68,100. So 125. Clear? And here also 69 lakhs. So 69 lakhs 79,263. And here this is crores add అయింది కదా. So you have to read it as 7 crores 54 lakhs 98,261. So you have to read like this. And writing 7 and 8-digit numbers. So ఇది reading and writing ఉంది కదా. How will you write the number? Say 92,75,468. To write this number, you must proceed as per the steps. So when you want to write this number, you have to follow these steps. Okay, steps ఇచ్చారు. So form the 3 periods. So ones, tens, hundreds. So onesలో అయితే 3 ఉంటాయి కదా. సో ones, tens, hundreds. Then thousandsలో 2a, thousands, 10,000s. lakhsలో 2. సో lakh, 10 lakhs. అలా ఒక టేబులర్ కాలం చేసుకోవాలి. అది స్టెప్ 1. అండ్ స్టెప్ 2 రైట్ ఆల్ ద ఎంటైర్స్ ఆఫ్ లాక్స్ ఇన్ ద పీరియడ్ ఫ్రమ్ ద లెఫ్ట్. సో ఎంటైర్ లాక్స్ అయితే ఏది చెప్పారో సో యూ హ్యావ్ టు రైట్ డౌన్ దట్ నెంబర్ అట్ ద లాక్స్ ప్లేస్. సో హియర్ 92 lakh అన్నారు. సో 92 lakh. సో లాక్స్ ప్లేస్లో 92 lakhs రాసేసాం. అండ్ నెక్స్ట్ హియర్ వీ హ్యావ్ రైట్ ఆల్ ద ఎంటైర్స్ ఆఫ్ థౌజండ్స్ ఇన్ ద సెకండ్ పీరియడ్ ఫ్రమ్ ద లెఫ్ట్. సో lakhs రాసేసాం 92. సో thousands 75. And write the 100, tens and ones in the third period from the left. So third period లో 4, 6, 8. Insert the commas to separate the periods. సో సపరేట్ కామర్స్ ఎక్కడ పెట్టాలంటే లాక్స్కి తర్వాత పెట్టాలి, 1000కి తర్వాత పెట్టాలి. అండ్ ఇక్కడ క్రోర్కి వస్తే క్రోర్కి తర్వాత కూడా పెట్టాలి కామర్స్. సో యూ కెన్ ఈజీలీ రైట్ డౌన్ అండ్ యూ కెన్ ఈజీలీ రీడ్. సో కామర్స్ ఇంపార్టెంట్. నెక్స్ట్ 62,43,975. సో 62 lakh 43,975. Clear? And next 2 more examples are there for 48,30,612. So 48,30,612 and 2,97,05,069. So 2 crores means 2 crores ప్లేస్ ఇదైతే 10 crores లాగా, ఇది crores కాబట్టి సో 2 crores 97 lakh సో 5,069. క్లియర్? సో ఈ ప్లేసెస్ లేనిది 0 పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ ఫ్యాక్ట్స్ టు నో వైల్ డీలింగ్ విత్ ఎనీ బ్యాంక్ రిలేటెడ్ వర్క్ ఆర్ రైటింగ్ ద అమౌంట్స్ ఆన్ చెక్స్ ఆల్వేస్ మార్క్ ద పీరియడ్స్ విత్ commas. Okay, commas important anamata, then only you can read and you can write easily. So crores after, lakhs after and thousands after you have to put the comma. And next we have some exercise regarding to these commas. So and place values, draw a place value chart and write the digits under the correct places. So same as it is ila check cheskoli. And next we have write the number names.
సో జస్ట్ రైట్ డౌన్ నెంబర్ నేమ్స్ రాయాలి అండ్ హియర్ నెంబర్ నేమ్ ఇచ్చారు. సో యూ హ్యావ్ టు రైట్ డౌన్ ద న్యూమరల్ నంబర్. నెక్స్ట్ వీ హ్యావ్ 9 digit numbers. ఇక్కడ 9 digit numbers. The greatest 8 digit number is, so the greatest 8 digit number is, look here, ones, tens, hundreds, thousands, 10,000, lakh, 10 lakh. So 9. 9 crores, 9 crores, 99 lakhs, 99,999. If we add 1 to it, we get the smallest 9 digit number. So plus 1 చేస్తే you will get, look here, 3, 3, 6, 7, 8. So you will get 10 crores. So 3, 4, 5, 6, 7. 10 crores you will get. Next, 18 crore 22 lakh 37,952. So you have to write like this, okay? After crores, you will get lakhs, lakhs after thousands, then after normal ones, tens, hundreds. So okay, next reading. How to read 9 digit number? Always read from the left to the right, from the highest period. So mark the periods, read the digits in a period together, and so very easy. Next step, so already ఇంతవరకు చూసాం కదా, వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000, lakhs, 10 lakhs, crore వరకు చూసాం. దెన్ 10,000, 10 crores, sorry, 10 crores. So lakhs, 10 lakhs, crore, 10 crores. So 47 crores అన్నప్పుడు 47 crores 60 lakhs 87,392 ఇలా ఉంటుంది ఇక్కడ. అండ్ నెక్స్ట్ 85 crores 73 lakhs 85 crores 73 lakhs 45,605 45,605. ఓకే, ఇది ఈజీ ఉంటుంది. ఇలా పైన పీరియడ్కి నెంబర్ ఉంటుంది కదా, సో ఇక్కడ వర్డ్ తోటి స్పీడ్గా చెప్పేయచ్చు, వెరీ ఈజీ. సో హియర్ రైటింగ్ 9 digit numbers means make a place value chart. So make a place value chart, then mark the periods. So idi chart and these are the periods. Name the places in each period from the right to left. So right to left names, write down places names రాయాలి. And then next, so easily we can write 7 crore. So 7 crore 33 lakhs 58,406. So tens place లో ఏం లేదు కాబట్టి 0. So read each period and enter correctly. Fill in the empty places with a 0. Understanding face value and place value. So every time మన ఫస్ట్ క్లాస్ నుంచి వస్తుంది ఈ కాన్సెప్ట్. ప్లేస్ వాల్యూస్ సెకండ్ క్లాస్ నుంచి ఉంది. సో ప్లేస్ వాల్యూస్ నార్మల్గా అయితే వన్స్, టెన్స్ అనేది జస్ట్ మనం క్యాలిక్యులేషన్స్ చెప్పేదానికి ఫస్ట్ క్లాస్లో వచ్చింది. బట్ ఫేస్ వాల్యూస్ అండ్ ప్లేస్ వాల్యూస్ ఆల్రెడీ థర్డ్ క్లాస్, సెకండ్ క్లాస్, ఫోర్త్ క్లాస్లో బాగా ఉంది ఈ కాన్సెప్ట్. అండ్ ఇది కొంచెం ఎక్స్టెండ్ అవుతుంది. సో ఫిఫ్త్ క్లాస్ కాబట్టి లెట్ us కన్సిడర్ ఏ నెంబర్. సో వాట్ ఈస్ దిస్ నెంబర్? సో దీస్ ఆర్ వన్స్, ఇది థౌజండ్స్ అండ్ దిస్ ఈస్ ల్యాక్స్. సో 9,58,374. ఇన్ దిస్ నెంబర్ ద ఫేస్ వాల్యూ ఆఫ్ 9. సో ఫేస్ వాల్యూ ఆఫ్ 9 అంటే, సో లుక్ హియర్, ఫేస్ వాల్యూ అంటే వాట్ ఎవర్ ద నెంబర్, ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబరే రాయాలి, దట్ ఈస్ ఫేస్ వాల్యూ. ప్లేస్ వాల్యూ అంటే అది ఏ ప్లేస్లో ఉందో మల్టిప్లై చేసేసి సో ఆ ప్లేస్ వాల్యూ రాయాలి. సో చెక్ దిస్ వన్. సో 9 lakhs అన్నా కదా, సో 9 అనేది సో ఫేస్ వాల్యూ అంటే 9 ఉంటుంది. 8కి ఫేస్ వాల్యూ అంటే 8 ఉంటుంది. సేమ్ నెంబరే రాయాలి. ఫేస్ వాల్యూ అంటే నథింగ్ విల్ చేంజ్. అండ్ ఏ ప్లేస్లో ఉన్నా కానీ ఏం ప్రాబ్లం లేదు. ఫేస్ వాల్యూ అయితే మాత్రం జస్ట్ నెంబరే రాయాలి. అండ్ ప్లేస్ వాల్యూ అయితే మల్టిప్లై విత్ దట్ ప్లేస్ నెంబర్ వస్తుంది. సో ఇన్ దిస్ నెంబర్ ద ఫేస్ వాల్యూ ఆఫ్ 9 ఈజ్ 9 ఓన్లీ. క్లియర్? 9కి 9 అంటాం. అండ్ 5 ఈజ్ 5, 8 ఈజ్ 8, 3 ఈజ్ 3, 7 ఈజ్ 7 అండ్ 4 ఈజ్ 4. సో ఏం చేంజ్ ఉండదు. 4కి అడిగితే 4, 7కి అడిగితే 7, 3కి అడిగితే 3. అండ్ ద ఫేస్ వాల్యూ ఆఫ్ ఎ డిజిట్ ఇన్ ఏ నెంబర్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ ద డిజిట్ ఇట్ సెల్ఫ్. నేను చెప్పింది ఇదే, ఇట్ సెల్ఫ్ అంటే సేమ్ నెంబర్ రాయాలి రిగార్డ్లెస్ ఆఫ్ దిస్ పొజిషన్. సో పొజిషన్ ఏ పొజిషన్లో ఉంది అట్లా ఏం ఉండదు అనమాట. సో నెక్స్ట్, సపోజ్ వీ హ్యావ్ దిస్ నెంబర్, hence each 7 has the face values of 7 but the place value of each 7 is different. Let us arrange this number in the place values chart. So అన్ని 7s ఉన్నా కానీ ఫేస్ వాల్యూ అయితే నథింగ్ విల్ చేంజ్, జస్ట్ ప్లేస్ వాల్యూ అయితే చేంజ్ అవుతుంది. సో
ఇక్కడ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ ద డిజిట్ ఇన్ ఏ నెంబర్ డిపెండ్స్ అపాన్ ద ప్లేస్. సో ప్లేస్ వాల్యూ అయితే చేంజ్ అవుతుంది, ఫేస్ వాల్యూ చేంజ్ కాదు, 7 ఉంటుంది. క్రోడ్స్ ఉన్నా, ల్యాక్స్ ఉన్నా, వన్సే ఉన్నా, ఏది ఉన్నా ఫేస్ వాల్యూ అయితే సేమ్ నెంబర్ అవుతుంది. సో ప్లేస్ వాల్యూ అడిగితేనే యూ హ్యావ్ టు చెక్ ద డిజిట్ 7 in the tens place 10 times more than the 7. So 7 tens are 7 digit 7 in the ones place. The digit 7 in the 100 place is 100 times more than the digit 7 in the ones place. So look here, ones place లో 7 ఉంటే 7 ones are 7, టెన్స్ ప్లేస్లో 7 ఉంటే 7 tens 70, 100 ప్లేస్లో 7 ఉంటే 700 700, 1000 ప్లేస్లో 7 ఉంటే 7000 7000, అండ్ 7 in 10,000 అంటే 7 into 10,000 70,000, 7 into lakhs 7 lakhs, 7 into 10 lakhs 70 lakhs, and 7 into crores 7 crores, 7 into 10 crores means 70 crores, like this. The digit 7 in the 10,000 place times more than the digit in the ones place, and so on. So bigger than the value of the digit on the immediate right. So 0 is the only number whose face value and place values are same. So 0 kaithe face value and place value same untundi. Place value of a digit is equals to face value into place of the digit in the place value. So place value ante, for suppose look here some digits ఉన్నాయి కదా. సో ఫేస్ వాల్యూ అంటే ఏం చెప్పినాం, ఏదైతే నెంబర్ అడుగుతారో అదే నెంబరే రాయాలి. సో ప్లేస్ వాల్యూ అంటే ఆల్రెడీ డిస్కస్ చేసినాం, ఒకసారి చూడండి. ఫర్ సపోజ్ 4కి ప్లేస్ వాల్యూ అన్నారు అనుకో, 4 ఏ ప్లేస్లో ఉంది, వన్స్ ప్లేస్లో ఉంది. సో 4 1s are 4. సపోజ్ 8కి వాల్యూ అడిగినారు, ప్లేస్ వాల్యూ 8కి అడిగినారంటే, సో 8 ఏ ప్లేస్లో ఉంది, వన్స్ టెన్స్ హండ్రెడ్స్ థౌజండ్స్. సో 8 into 1000 8000, 8000 అనేది 8కి ప్లేస్ వాల్యూ. 7కి అడిగితే 7 into టెన్స్ ప్లేస్లో ఉంది కాబట్టి 7 tens are 70. సో 3కి అడిగితే 3 వచ్చేసి వన్స్ టెన్స్ హండ్రెడ్స్ ప్లేస్లో ఉంది. సో 3 into 100 300, ఇలా ప్లేస్ వాల్యూ ఉంటుందన్నమాట. పొజిషన్ని మల్టిప్లై చేసి ఆన్సర్ రాయాలి. అండ్ ఫేస్ వాల్యూ అయితే ఏ నెంబర్ అయితే అదే నెంబరే రాసేయాలి. నో. సో సేమ్ ఈ ఎగ్జాంపుల్తోనే చెప్పేశాను. సో ఫేస్ వాల్యూ అంటే నెంబర్ మల్టిప్లై విత్ ప్లేస్, సో విల్ గెట్ ద వాల్యూ. అండ్ ఫేస్ వాల్యూ అంటే ఫేస్ అయితే సేమ్ నెంబర్ ఏదైతే అడిగారో అదే రాసేయాలి. ద ప్లేస్ వాల్యూస్ ఆఫ్ ద డిజిట్స్, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ నుంచి చూడండి. నెక్స్ట్ 57,92,863. ప్లేస్ వాల్యూ ఆఫ్ 3 అన్నారు కాబట్టి, సో 3 in ones place, సో 3 1s are 3. సో ప్లేస్ వాల్యూ ఆఫ్ 6 into టెన్స్ ప్లేస్లో ఉంది, 6 tens are 60. ప్లేస్ వాల్యూ ఆఫ్ 8 into 100 800. ప్లేస్ వాల్యూ ఆఫ్ 2 1000 ప్లేస్లో ఉంది, సో 2 into 1000 2000. 9 వాల్యూ, ప్లేస్ వాల్యూ ఆఫ్ 9 అంటే, సో 9 వచ్చేసి 10,000 ప్లేస్లో ఉంది, సో 92. 9 into 10,000, సో 90,000. సో నెక్స్ట్ 7 into 1 lakh ప్లేస్లో ఉంది, సో 7 lakhs. అండ్ 5 వచ్చేసి 10 lakhsలో అవుతుంది, సో 5 tens are 50 lakhs. ఇలా ఉంటుంది అనమాట. And next mark the periods with commas and find the place values of the circled digits in each of the following. So put the commas after lakhs, after thousands and after crores-కి commas పెట్టాలి. సో ఇక్కడ 3 చూస్తే ఇది థౌజండ్స్లోది. సో హౌ కెన్ యూ రైట్ దిస్ వన్, ఇది అంతా ఇది మనం అనుకునింది, ఇది ల్యాక్స్, ఇది థౌజండ్స్ అండ్ దీస్ ఆర్ వన్స్ కదా. సో వన్స్లోనే వన్స్ టెన్స్ హండ్రెడ్స్ వస్తాయి. దెన్ దిస్ ఈజ్ థౌజండ్స్, 1000 10,000, lakh 10 lakhs. So 45 comma 23 comma 765. సో ఇలా ఆఫ్టర్ ల్యాక్స్ కామా అండ్ ఆఫ్టర్ థౌజండ్స్ కామా నెక్స్ట్ 3 digit నార్మల్గా ఉంటుంది. అండ్ ప్లేస్ వాల్యూ ఆఫ్ 3 అంటే వన్స్ టెన్స్ హండ్రెడ్స్ కదా, ఇది థౌజండ్స్. సో 3 into 1000 3000. క్లియర్, వెరీ ఈజీ. అండ్ నెక్స్ట్ సేమ్. సో చూడండి ఇక్కడ కూడా అంతే, ఏదైతే 4 into వన్స్ ప్లేస్లో ఉంది కాబట్టి 4 1s are 4. అండ్ కామాస్ పెట్టి రాయాలంటే 3 digits ఆఫ్టర్ యూ విల్ గెట్ దిస్ 2 or thousands. సో ఇలా కామా వస్తుంది. సో 2,92,874. సో 4 వచ్చేసి వన్స్ ప్లేస్లో ఉంది కాబట్టి 4 into 1s are 1. అండ్ 2 వచ్చేసి వన్స్ టెన్స్ హండ్రెడ్స్ 1000, 2 into 1000 2000. ఇలా ఉంటుంది. అండ్ ద సమ్ ఆఫ్ ద ప్లేస్ వాల్యూస్ అంటే సమ్ అంటే అడిషన్. సో యాడ్ చేయండి, యూ విల్ గెట్ దిస్ వాల్యూ 2004. అండ్ డిఫరెన్స్ ఆఫ్ ద ప్లేస్ వాల్యూ అంటే 2000 - 4. డిఫరెన్స్ అంటే సబ్స్ట్రాక్షన్, సమ్ అంటే అడిషన్. సో సబ్స్ట్రాక్ట్ చేస్తే యూ విల్ గెట్ 1996.
we have some exercise regarding to the face value and place value of the circled digits. Okay, place values gurinchi and face values gurinchi some exercises ఉన్నాయి. And next we have, so here difference అన్న sum అన్న you have to just add place values face values తెలుసుకొని యాడ్ చేయాలి. And then next you have Indian and international system of numeration. సో ఇండియన్ అండ్ ఇంటర్నేషనల్ సిస్టమ్ గురించి ఆల్రెడీ స్టార్ట్ అయింది 4th క్లాస్లో అని చెప్పా కదా. సో హియర్ చేంజెస్ చూడండి, దానికి దీనికి కొంచెం చేంజ్ ఉంటుంది. సో ఇక్కడైతే వన్స్కి వచ్చేసి వన్స్ టెన్స్ హండ్రెడ్స్ ఉంది కదా. సో హియర్ ఆల్సో వన్స్కి వన్స్ టెన్స్ హండ్రెడ్స్ ఇట్లా త్రీ డిజిట్స్ ఉన్నాయి. సో వన్స్కి ఇక్కడ కూడా 3 డిజిట్స్ అండ్ ఇక్కడ కూడా 3 డిజిట్స్. ఇక్కడ థౌజండ్స్కి వచ్చేసి 1000 10,000. సో 2 ఉంది కదా మన దాంట్లో సిస్టంలో, ఇండియన్ సిస్టంలో. అండ్ ఇంటర్నేషనల్ సిస్టంలో 1000 10,000 100,000 యాడ్ అవుతుంది. క్లియర్, 100,000 యాడ్ అవుతుంది. అండ్ ల్యాక్స్లో ల్యాక్స్ 10 ల్యాక్స్ ఉంది కదా. సో వీళ్ళకి ల్యాక్స్ కాకుండా మిలియన్స్ ఉంటాయి. సో మిలియన్ 10 మిలియన్ 100 మిలియన్. నెక్స్ట్ వీ హ్యావ్ క్రోర్స్ 10 క్రోర్స్ ఇలా వచ్చింది కదా. సో మనకు తెలుసు వన్స్ టెన్స్ హండ్రెడ్స్ థౌజండ్స్ 10,000 ల్యాక్ 10 ల్యాక్ క్రోర్స్ అని మనం చెప్తాం. అండ్ ఇంటర్నేషనల్ సిస్టంలో వన్స్ టెన్స్ హండ్రెడ్స్. సో ఇక్కడ కూడా థౌజండ్స్ 10,000 100,000 అండ్ మిలియన్ 10 మిలియన్స్ 100 మిలియన్స్ ఇలా ఉంటుందన్నమాట. లుక్ హియర్ we call it as 37 crores. So 37 crores 62 lakhs 85,429 అని చెప్తాం. సో హియర్ 796 millions. సో 285,274 అని చెప్తారు ఇక్కడ మిలియన్స్లో అయితే. లుక్ హియర్ 37 crores 62 lakhs ఇది ఆల్రెడీ మన ఇండియన్ సిస్టమ్ది. సో ఇక్కడ చూడండి 796 million 796 million 285,274 ఇలా అనమాట. సో ఇంటర్నేషనల్ సిస్టమ్కి ఇండియన్ సిస్టమ్కి డిఫరెన్స్ వచ్చేసి ఓన్లీ ద వన్స్ పీరియడ్ హ్యాస్ 3 places అండ్ ద థౌజండ్స్ ల్యాక్స్ హ్యావ్ 2 ఈచ్. సో వన్స్ ప్లేస్లో వచ్చేసి మన ఇండియన్ సిస్టంలో 3 places ఉంటాయి. అండ్ టెన్స్ ల్యాక్స్కి వచ్చేసి 2 places ఉంటాయి కదా. సో హియర్ ఈచ్ పీరియడ్ హ్యాస్ 3 places. The names of the places are ones, tens, hundreds, thousands, lakhs. Here the names of the places are ones, tens, hundreds, thousands, millions, billions, etc. So first millions వస్తుంది, then after billions వస్తుంది. అండ్ 3 digits ఉంటాయి ఇక్కడైతే. In both the systems the first 5 places remains the same up to 10,000 సేమ్ ఉంటుంది. And the rule of writing the number names in the international system of numeration are the same as those for the Indian system of numeration except the difference of place values and periods. So for example, write the number name of this in both sides. So both systems లోంచి ఈ నెంబర్ రాయాలంటే, సో ఇండియన్ సిస్టమ్ అంటే జస్ట్ ఇక్కడ ఇది అంతా వన్స్ కదా. అండ్ దీస్ 2 are tens. సో పుట్ ద కామా అండ్ హియర్ పుట్ ద కామా. దెన్ వాట్ వి కాల్ ఇట్ యాజ్ ఇది థౌజండ్స్ అండ్ ఇది ల్యాక్స్. సో 87,54,315. సో 87 lakhs 87 lakhs చెప్పాను కదా. ఇక్కడ 87 lakhs 64 ఇక్కడ 64 అని ఉంది, ఎగ్జాంపుల్ అన్నారు బట్ ఇక్కడ 64 రాంగ్ ప్రింట్ ఉంది, ఇక్కడ 54 అని ఉంది. సో 64,000. సో కామా పెట్టుకున్నాం కదా ల్యాక్స్కి అవుట్ సైడ్, ఇది ల్యాక్స్కి తర్వాత కామా అండ్ ఇక్కడ థౌజండ్స్ తర్వాత కామా. సో 87,64,315 64,315. సో ఇంటర్నేషనల్ సిస్టమ్కి అయితే 3 ఉంటుంది అనమాట. సో లుక్ హియర్ 3 ఆఫ్టర్ ఆల్సో 3. సో ఇక్కడ చూడండి 8 millions వస్తుంది. సో మనకైతే థౌజండ్స్ తర్వాత మిలియన్ అని చెప్పాను కదా. సో 8,764,315 ఇలా అనమాట. ఈజీనే, ఒకసారి ఒక 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే ఏదైనా ఈజీ అయిపోతుంది. సో దీనికి సంబంధించి ఎక్సర్సైజ్ ఉంది. సో నంబర్ నేమ్ అడిగినప్పుడు నంబర్ అండ్ నెంబర్ అడిగినప్పుడు నంబర్ నేమ్ అండ్ రీడ్ చేయమంటారు రైట్ చేయమంటారు అలాగా. సో కామాస్ పెట్టి రాసేయచ్చు. డిఫరెంట్ వేస్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ ఏ నెంబర్. మోస్ట్ పీపుల్స్ ఆర్ అన్వేర్ వై ద చెక్స్ have amount written in both words and numbers. The reason is very simple. It is done to make sure that the number is understood correctly and no changes can be made in the check.
సో చెక్స్లలో ఎందుకు 2 టైప్స్ ఉంటుంది, నెంబర్ ఇస్తారు అండ్ నెంబర్ నేమ్ ఇస్తారు. ఎందుకంటే ఎలాంటి ఇష్యూస్ రాకుండా కరెక్ట్గా ఉండడానికి చేశారనమాట. అండ్ నో చేంజెస్ కెన్ బి మేడ్ ఇన్ దిస్ చెక్. సో చేంజెస్ లేకుండా చెక్ అనేది క్లారిటీగా ఉంటుంది అనేసి 2 వేస్లో రాస్తారు. అండ్ ఏ నెంబర్ నేమ్ క్యాన్ బి expressed in different ways. Let us consider this number, place its digits in the place value chart. Okay, just here writing in the Indian system. So ones, tens, hundred, thousands, 10,000, lakh, 10 lakhs, crore. So 5 crores 38 lakhs 64,709. So 5 crores 38 lakh 64,709. So reading this number as 5 crore. So read చేసినాం. అండ్ ఎక్స్పాండింగ్ ఫామ్ అంటే జస్ట్ 5 తర్వాత క్రోర్స్ కాబట్టి ఆల్మోస్ట్ ఎన్ని నెంబర్స్ ఉంటే అన్ని జీరోస్ పెట్టాలి. అండ్ దెన్ ప్లస్ 3 రాసిన తర్వాత ఎన్ని నెక్స్ట్ నెంబర్స్ ఉన్నాయో దెన్ యూ హ్యావ్ టు పుట్ ఆల్ జీరోస్. దెన్ 8 ఆఫ్టర్ పుట్ ఆల్ ద జీరోస్ అప్ టు వన్స్ ప్లేస్ వరకు ఉండాలి. దీన్ని ఎక్స్పాండెడ్ ఫామ్ అంటారు. అండ్ ఎక్స్పాండెడ్ ఫామ్ ఇన్ వర్డ్స్ అంటే జస్ట్ రైట్ డౌన్ నంబర్ అండ్ ఈ జీరోస్ బదులు యూ హ్యావ్ టు పుట్ దిస్ నంబర్ నేమ్. క్రోడ్స్ లాగా రాయాలి. ఓకే, వర్డ్స్లో అన్నారు కాబట్టి క్రోడ్స్ లాగా, క్రోడ్స్ 10 lakhs, lakhs, thousands ఇలా రాసేయాలి. సో ఎక్స్ప్రెస్ దిస్ నెంబర్ ఇన్ ద ఎక్స్పాండెడ్ ఫామ్. సో ఎక్స్పాండెడ్ ఫామ్ అంటే ఏంటి? సో ఈ నెంబర్ ఆఫ్టర్ ఎన్ని డిజిట్స్ ఉంటే అన్ని జీరోస్ పెట్టాలి. సో వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000, ల్యాక్. సో 7 lakhs వరకు. సో వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000, ల్యాక్, 10 lakhs. సో 73 lakhs అంటే 70 lakhs ప్లస్. సో 3 తర్వాత ఎన్ని డిజిట్స్ ఉంటే అన్ని జీరోస్ ఇలా పెట్టేసి రాసేయాలి. వెరీ ఈజీ. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ సమ్ ఎక్సర్సైజ్ రిగార్డింగ్ టు దిస్ ఎక్స్పాండెడ్ ఫామ్. సో ఎక్స్పాండెడ్ ఫామ్ వచ్చేసి వర్డ్స్లో రాయమన్నారు. అండ్ హియర్ ఇది ఇచ్చారు కదా, సో ఇన్ స్టాండర్డ్ ఫామ్లో రాయమన్నారు. సో స్టాండర్డ్ ఫామ్ అంటే జస్ట్ నెంబర్ రాయడం. సో ఇక్కడ ఏదైతే నెంబర్ ఇచ్చారో ఈ నెంబర్స్ రాయాలి. అండ్ ప్లేసెస్ ఏదైతే మర్చిపోయారో దానికి యూ హ్యావ్ టు పుట్ జీరో. సో ఫర్ సపోజ్ ఇక్కడ 1000 ప్లేస్ లేదు, ఆ 1000 ప్లేస్లో జీరో పెట్టాలి. అలా రాసేయాలి. And next we have comparing numbers. So you have learned the previous classes. The numbers are compared by the place values of the digits in the numbers. Now follow the same rule for the comparison of the bigger number. So with more digits it's greater than the number with less digits. So more digits ఉన్నది కంపేర్ చేసుకోవాలి. రూల్ 1 అయితే అదే అనమాట. ఏవైతే ఎక్కువ డిజిట్స్ ఉన్నాయో ఆబ్వియస్లీ అదే పెద్ద నెంబర్ ఉంటుంది. సో గ్రేటర్ నెంబర్కి సైన్ ఇది. సో దీంతో కంపేర్ చేస్తే ఇది గ్రేటర్ కాబట్టి సో గ్రేటర్ దాన్ సింబల్. వై? బికాస్ 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6. సో 6 ఉంది. అండ్ హియర్ యూ విల్ గెట్ 4 5 6 7. సో ఇది అప్రాక్సిమేట్లీ ఇది గ్రేటర్ కాబట్టి ఆబ్వియస్లీ ఇది గ్రేటర్. సో గ్రేటర్ దాన్ సింబల్. అండ్ రూల్ 2 వచ్చేసి ఇఫ్ 2 నెంబర్స్ హ్యావ్ ద సేమ్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ వీ కంపేర్ దెమ్ బై కంపేరింగ్ ద డిజిట్స్ ఫ్రమ్ ద ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ సైడ్ నుంచి కంపేర్ చేస్తూ రావాలి. లుక్ హియర్. సో ఇక్కడ వచ్చేసి 4 4 సేమ్ ఉంది. దెన్ కంపేర్ దిస్ నెంబర్ 7 7 సేమ్. అండ్ నెక్స్ట్ 2 2 కంపేర్ సేమ్. అండ్ హియర్ 0 అండ్ హియర్ ఈజ్ 3. సో 0 ఈజ్ స్మాల్ దాన్ 3. సో ఇవి డిఫరెంట్ ఉంది కదా. సో 0 అనేది లెస్ నెంబర్ కాబట్టి దిస్ నెంబర్ ఈజ్ లెస్ దాన్ దిస్ నెంబర్. క్లియర్? సో ఏదైతే గ్రేటర్ నెంబర్ ఉంటుందో అక్కడ గ్రేటర్ సింబల్ వేయాలి. ఆర్ ఎల్స్ ఈ నెంబర్ని కంపేర్ చేయమంటున్నారు కాబట్టి ఇది లెస్ నెంబర్ కాబట్టి లెస్ దాన్ సింబల్ వేసేయాలి ఈ నెంబర్కి. సో కంపారిజన్ ఆల్సో వెరీ ఈజీ. అండ్ ఈ కంపారిజన్స్ చిన్న చిన్న డిజిట్స్ బేసిక్స్ నుంచి మనం ఫస్ట్ క్లాస్ నుంచి స్టార్ట్ చేసినాం. సెకండ్ క్లాస్లో అలా ఉంది దీని గురించి డెప్త్గా. సో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కంటిన్యూ అవుతుంది, అందుకనే చెక్ చేసుకోమంటున్నా. ఫస్ట్ క్లాస్ నుంచి ఎవరికైతే టెట్ ఆస్పిరెంట్స్ ఫస్ట్ క్లాస్ నుంచి మ్యాథమెటిక్స్ ప్రిపేర్ కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ ప్లీజ్ చెక్అవుట్ మై ఛానల్. నా ఛానల్లో ఫస్ట్ క్లాస్ నుంచి మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ కవర్ చేసాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గో అండ్ చెక్ మై ఛానల్. స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు వీడియోస్ చూడండి. ఈచ్ అండ్ ఎవ్రీ బుక్ ఫినిష్ చేయొచ్చు మ్యాథమెటిక్స్ అయితే. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ గ్రేటెస్ట్ అండ్ స్మాలెస్ట్. ఇది కూడా అంతే. రైట్ ద డిజిట్స్ ఇన్ ద డిసెండింగ్ ఆర్డర్ టు గెట్ ద గ్రేటెస్ట్ నెంబర్. ద రిక్వైర్డ్ నెంబర్ ఈస్ this one. And smallest number, write the digits in ascending order, put 0 in the second place to get the smallest number. Next we have just comparisons and ఏది గ్రేటర్ ఏది స్మాలర్ అనడానికి కూడా జస్ట్ చెక్ చేసుకోవాలి. ఫస్ట్ లెఫ్ట్ సైడ్ నుంచి రావాలి, చెక్ చేయాలి. ఓకే,
ఇన్సర్ట్ కామర్స్ అండ్ అరేంజ్ ఇన్ ద అసెండింగ్ ఆర్డర్. సో కామర్స్ ఇండియానా ఇంటర్నేషనల్ సిస్టమ్ అడిగిన దాని ప్రకారం కామర్స్ పెడుతూ వెళ్ళాలి. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ రోమన్ న్యూమరల్స్. సో రోమన్ న్యూమరల్స్ గురించి కూడా తెలుసుకుంటూనే ఉన్నాం. సో వెరీ ఈజీ టాపిక్. సో ఇదంతా నేను చదివాను, ఆల్రెడీ చదివేసాం మనం 3rd క్లాస్లో. సో here some symbols are there. This is 1, 5, 10, 50. C means 100, D means 500 and M is 1000. సో ఇక్కడ రూల్స్ వచ్చేసి a symbol can be represented a maximum of 3 times. Only 1, X, C and M can be repeated. సో ఏవి రిపీట్ అవుతుంది? 1, X, C, M can be repeated. If one or more symbols are placed after the symbol of the greater value, the values are added. సో రైట్ సైడ్ పెట్టేవి యాడ్ అవుతుంది అండ్ ఏదైతే నెంబర్ బిఫోర్ వస్తుందో అది సబ్స్ట్రాక్ట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఇది 10 + 5, 10 + 5 15. అండ్ హియర్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ L? 50, 50 + 10, 50 + 10 60, 60 + 10 70, 70 + 10 80. సో 80 ఈజ్ యువర్ ఆన్సర్. అండ్ M అంటే 1000. సో C + C 100 + 100. సో యూ విల్ గెట్ 1000 + 100 1100 and 1200. And rule 4, if a symbol is placed before the symbol of the greater number, the symbol of lesser number is subtracted. So ఇది greater number and ఇది small number కాబట్టి greater number 5 - 1 అంటే 4. సో greater number C కదా, C వాల్యూ ఏముంది? 100 ఉంది. సో 100 - 10 you will get 90. అండ్ M వాల్యూ 1000. సో 1000 - C అంటే ఎంత? 100. సో 1000 - 100 900. సో ఇలా ఉంటుంది. అండ్ ఫ్యాక్ట్స్ టు నో, సబ్స్ట్రాక్ట్ ఓన్లీ 1, X అంటే 10 or C, V or L cannot be subtracted. Subtract only one number from another. And next we have some exercise part regarding to this. Just values యాడ్ చేసి నెంబర్స్ రాయాలి. రోమన్ వాల్యూస్ ఇచ్చారు, నార్మల్ నెంబర్స్ రాసేయాలి. And here we have some exercise, very easy. And points to remember is there. The periods must be separated by using the commas. The first, సో ఇదంతా మనం ఏదైతే చాప్టర్లో ఫినిష్ చేసామో అదంతా ఇక్కడ పాయింట్స్ ఉంటాయి, జస్ట్ చెక్ చేసుకోవాలి. ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ కవర్ అయి ఉంటుంది ఇక్కడ. అండ్ 6th ప్లేస్ ఇన్ ద ఇండియన్ సిస్టమ్ ఆఫ్ న్యూమరేషన్ ఈజ్ ల్యాక్స్. సో 6th ప్లేస్ అనేది ల్యాక్స్లోకి వస్తుంది. ద 6th ప్లేస్ ఇన్ ద ఇంటర్నేషనల్ సిస్టమ్ న్యూమరేషన్ ఈజ్ 100,000. సో ల్యాక్స్ ఏదైతే ఇండియన్ సిస్టంలో ఉందో అది 100,000గా క్యాలిక్యులేట్ అవుతుంది. ఇంటర్నేషనల్ సిస్టంలో అయితే ద నెంబర్ విత్ మోర్ డిజిట్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ద లెస్. సో ఇది కంపారిజన్లో చూసాం కదా. అండ్ లార్జెస్ట్ అండ్ స్మాలెస్ట్ నెంబర్స్ కెన్ బీ ఫార్మ్డ్ విత్ గివెన్ డిజిట్స్ బై అరేంజింగ్ డిజిట్స్ ఇన్ డిసెండింగ్ అండ్ అసెండింగ్ ఆర్డర్స్. With this, our second chapter is completed successfully. Then we will start third chapter in 5th class. Our third chapter in 5th class is the 4 operations. Look here. So the 4 operations. Normalగా fundamental operations in mathematics అంటే ఏంటి? Just addition, subtraction and multiplication and division. Okay. Addition, multiplication, division and subtractions are the 4 operations. So the 4 operations, your chapter name. And here you know that there are 4 arithmetic operations, that is addition, subtraction, multiplication and division. Now we will learn about them one by one. So already discussed చేసాం addition, subtraction, multiplication, division. But in the 5th class ఈ ఆపరేషన్ అనేటివి ఇన్ డెప్త్గా ఇంకొంచెం డిజిట్స్ ఎక్స్పాండ్ చేసి ఇస్తున్నారు. సో సమ్ క్రోడ్స్ నుంచి ఇచ్చారు. సో ఈ క్రోడ్స్ డిజిట్స్ని యూ హ్యావ్ టు డూ ద అడిషన్. ఓకే, నార్మల్గా ఒక 3 డిజిట్స్ 4 డిజిట్స్ 5 డిజిట్స్ వరకు ఇచ్చారు కదా. సో ఇప్పుడు సమ్ క్రోడ్స్ వరకు. సో యూ హ్యావ్ టు డూ దిస్ వన్. So in addition, we know that whatever we are adding this number and this number, we call it as addends. సో ఏవైతే 2 నెంబర్స్ యాడ్ చేస్తున్నామో దాన్ని ఫస్ట్ నెంబర్ని అండ్ సెకండ్ నెంబర్ టోటల్ నెంబర్ని వీ కాల్ ఇట్ యాజ్ యాడ్. అండ్ వాట్ ఎవర్ యూ విల్ గెట్ ద ఆన్సర్, దట్ ఆన్సర్ వీ కాల్ ఇట్ యాజ్ సమ్. సో ఇది ఫస్ట్ క్లాస్ నుంచి చెప్తానే ఉన్నా. వైల్ డూయింగ్ అడిషన్, దట్ నెంబర్ వాట్ ఆర్ ద నెంబర్స్ వీఆర్ యాడింగ్, ఏదైతే నెంబర్స్ యాడింగ్ చేస్తున్నామో దోస్ ఆర్ యాడెంట్స్. అండ్ వచ్చిన ఆన్సర్ ఏదైతే ఉంటుందో దాన్ని సమ్ అంటారు అడిషన్లో. క్లియర్? సో సింపుల్ అడిషన్. సో నో నీడ్ టు ఎక్స్ప్లెయిన్. Just 6 + 2 is 8 and 4 + 5 is 9, 5 + 1 6, 6 + 2 8, 6 + 1 7, 2 + 3 5. Like this, very easy. So that find the sum అంటేనే అడిషన్. సో అడిషన్ చేశారు. సో 3 times నెంబర్స్ వేసుకొని అడిషన్ చేసినారు, 3 నెంబర్స్ ఇచ్చినందుకు. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ దిస్ ప్రాపర్టీస్ ఆఫ్ అడిషన్.
సో ఆర్డర్ ప్రాపర్టీ వెన్ ద ఆర్డర్ ఆఫ్ ద యాడెన్స్ ఈజ్ చేంజ్డ్. సో ఈ ప్రాపర్టీస్ అన్నీ కూడా బిఫోర్ క్లాసెస్లో చూసాం. ఆల్రెడీ నేను మళ్ళీ చెప్తున్నా, స్టార్టింగ్ క్లాస్ ఫస్ట్ క్లాస్ నుంచి సమ్ ప్రాపర్టీస్ అనేటివి ఇలా ఆపరేషన్స్ అన్నీ స్టార్టింగ్ నుంచి ఏవైతే బేసిక్స్ ఉన్నాయో అక్కడి నుంచి మీరు ప్రిపేర్ అయితే బెటర్ అనేది నా ఒపీనియన్. వై బికాజ్ ఇవన్నీ ఈజీ అనేసి మీకు తెలిసిపోతుంది. సో ఈ ప్రాపర్టీస్ ఎవరైనా స్టార్టింగ్ నుంచి చూస్తుంటే బిఫోర్ క్లాసెస్లో కూడా ఇవి ఇన్వాల్వ్ అయినాయి. సో మీరు అక్కడ నుంచి చూస్తే ఇది ఒక రివిజన్ లాగా మీరు జస్ట్ గో త్రూ చేసేస్తే అయిపోతుంది, జస్ట్ రివిజన్ చేసేస్తే అయిపోతుంది. సో అక్కడ నుంచి ప్రిపేర్ అవ్వండి, అన్నీ ఈజీగానే ఉంటుంది. సో ఏదైనా చాప్టర్ బేసిక్స్ నుంచి స్టార్ట్ చేస్తే అది బెటర్. సో ఫస్ట్ క్లాస్లో అయితే వన్స్ టెన్స్, దెన్ సెకండ్ క్లాస్కి హండ్రెడ్స్ కౌంట్ చేసినారు, థౌజండ్స్ నెక్స్ట్ థర్డ్ క్లాస్లో స్టార్ట్ చేసినారు. ఇలా కొంచెం ప్లేసెస్ వాల్యూస్ చేంజ్ అవుతుంటాయి, బట్ ద ఆపరేషన్ ఈజ్ ద సేమ్. అండ్ ఈ ప్రాపర్టీస్ కూడా సేమ్ ఆల్రెడీ వచ్చాయి బిఫోర్ క్లాసెస్లో. మీకు ఒక రివిజన్ లాగా అయిపోతుంది ఫాస్ట్గా అని చెప్తున్నాను. బిఫోర్ క్లాసెస్ ఎవరైనా కావాలంటే నా ఛానల్కి వెళ్ళి చెక్ చేసుకోండి. అన్నీ అప్ టు 5th క్లాస్ ఇప్పుడు రన్నింగ్ కాబట్టి మన ఛానల్లో అప్ టు 4th క్లాస్ వరకు అయిపోయింది. 5th క్లాస్ కూడా చెక్ చేసుకోండి, రివిజన్గా యూజ్ అవుతుంది మీకు, ఫాస్ట్ రివిజన్గా. వెన్ ద ఆర్డర్ ఆఫ్ ద యాడెన్స్, సో ఇది పాయింట్ ఆల్రెడీ చెప్పేసాం. లుక్ హియర్, ఇది ఒక నెంబర్, ఇది ఒక నెంబర్. సో ఈ నెంబర్ ఫస్ట్ బ్యాక్ వెళ్ళిపోయి ఇదే టోటల్ నెంబర్ ఫస్ట్కి వచ్చినా కానీ యూ విల్ గెట్ ద సేమ్ ఆన్సర్ అనేది ఈ పాయింట్ అనమాట, ఆర్డర్ ప్రాపర్టీ. సో ఫస్ట్ నెంబర్ సెకండ్కి వచ్చినా, సెకండ్ నెంబర్ ఫస్ట్కి వచ్చినా యూ విల్ గెట్ ద సేమ్ ఆన్సర్, సేమ్ సమ్. ఓకే. అండ్ జీరో ప్రాపర్టీ, ఇఫ్ యూ యాడ్ జీరో టు ఎనీ నెంబర్ ద ఆన్సర్ విల్ బీ ద నెంబర్ ఇట్ సెల్ఫ్. సో నంబర్ ఎంత పెద్ద నెంబర్ కానీ చిన్న నెంబర్ కానీ ఇఫ్ యూ యాడ్ జీరో మీన్స్ నథింగ్ విల్ చేంజ్, సేమ్ నెంబర్ విల్ కమ్. యాజ్ ఎ రిజల్ట్ సమ్ వచ్చేసి సేమ్ నెంబర్ ఉంటుంది. సో జీరో బిఫోర్ యాడ్ చేసినా ఆఫ్టర్ యాడ్ చేసినా నో నథింగ్ విల్ చేంజ్, సేమ్ నెంబర్ వస్తుంది అనేది ఇది ఒక జీరో ప్రాపర్టీ. అండ్ గ్రూపింగ్ ప్రాపర్టీ, ఈవెన్ ఇఫ్ ద గ్రూపింగ్ ఆఫ్ యాడెంట్స్ ఈస్ చేంజ్ ద సమ్ రిమైన్స్ ద సేమ్. సో గ్రూపింగ్ యాడెంట్స్ సేమ్ డిఫరెంట్ అయినా కానీ లుక్ హియర్, ఇక్కడ 3 డిజిట్స్ ఉన్నాయి కదా, సారీ 3 నెంబర్స్ ఉన్నాయి, 1 2 3. సో ఇవి గ్రూప్ చేసి ఇది యాడ్ చేసిన అండ్ ఇది సపరేట్ చేసి ఈ 2 యాడ్ చేసిన సేమ్ నెంబర్స్ కాబట్టి ఆన్సర్ అయితే ఏదైతే సమ్ ఉందో అది ఎక్కడ చేంజ్ అవ్వదు అని థర్డ్ ప్రాపర్టీ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ సమ్ ఎక్సర్సైజ్ 3.1, జస్ట్ డూ ద అడిషన్. సో నార్మల్ అడిషన్ తెలుసు అండ్ క్యారీ అడిషన్స్ కూడా మన క్లాస్లో చాలాసార్లు చెప్పుకున్నాము. ఈజీ, జస్ట్ 2 డిజిట్స్ నెంబర్స్ వస్తే, ఫర్ సపోజ్ ఇక్కడ 9 + 3 హౌ మచ్ 13 కదా. సో వన్స్ ప్లేస్ ఏదైతే ఉందో అది డౌన్ సైడ్ రాయాలి, 10th ప్లేస్ క్యారీ టు ద 10th ప్లేస్. ఓకేనా. ఇక్కడ ఇది యాడ్ చేసినప్పుడు 9 + 5 14, 14 + 1 15. సో 15 వచ్చినప్పుడు కూడా 5 ప్లేస్లో కింద డౌన్ సైడ్ రాయాలి 15ని, 15లో 5ని డౌన్ సైడ్ రాయాలి, 1 అగైన్ నెక్స్ట్ నెంబర్కి క్యారీ అవుతుంది. సో 4 + 3 7, 7 + 1 8, నెక్స్ట్ 6 6 12 + 1 13, 13 అయినప్పుడు 3 డౌన్ సైడ్ రాయాలి, ఇది నెక్స్ట్ నెంబర్ ఏదైతే యాడ్ చేస్తున్నామో దానికి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. సో ఇవన్నీ సింపుల్ అడిషన్స్, క్యారీ అడిషన్స్ ఉంటాయి. ఇక్కడ అరేంజ్ ఇన్ కాలమ్స్ అండ్ యాడ్ అంటే ఈ నెంబర్స్ని ఇలా కాలమ్స్లో అరేంజ్ చేసుకొని జస్ట్ డూ ద అడిషన్, వెరీ సింపుల్. అండ్ సమ్ వర్డ్స్ సమ్స్ ఆర్ దే రిగార్డింగ్ టు ద అడిషన్ ఓన్లీ. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ నెక్స్ట్ ఆపరేషన్ దట్ ఈస్ సబ్స్ట్రాక్షన్. సో సబ్స్ట్రాక్షన్లో చేసేటప్పుడు సబ్స్ట్రాక్షన్లో వచ్చిన ఆన్సర్ని, నార్మల్గా అడిషన్లో వచ్చిన ఆన్సర్ని సమ్ అంటారు అండ్ సబ్స్ట్రాక్షన్లో వచ్చిన ఆన్సర్ని డిఫరెన్స్ అంటారు. సో ద మెథడ్ ఆఫ్ సబ్స్ట్రాక్షన్ ఆఫ్ హయ్యర్ డిజిట్, సో సబ్స్ట్రాక్షన్ చేసేటప్పుడు కూడా ఫస్ట్ హయ్యర్ డిజిట్ నెంబర్ వేయాలి, దెన్ ఆఫ్టర్ కింద లోయర్ డిజిట్ నెంబర్ వేయాలి. అవి ఒక 2 రూల్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ సమ్ ప్రాబ్లమ్, లుక్ హియర్. సో ఇది వితౌట్ బారోయింగ్ వస్తుంది, సో ఈజీ. అండ్ హియర్ స్మాల్ నెంబర్ మైనస్ బిగ్ నెంబర్ నాట్ పాసిబుల్. సో 1 ఇక్కడ నుంచి బారో తీసుకుంటాం అండ్ ఇక్కడ ఏదైతే నెంబర్ ఉందో అక్కడ 6 రాసాం. సో 1 తీసేసుకున్నందుకు ఇక్కడ ఓన్లీ 1 ఉంటుంది. అండ్ 16 - 8 ఈజ్ 6, 16 - 8 ఈజ్ 8. సో హియర్ 1 ఉంటుంది కదా. సో 1 - 4 నాట్ పాసిబుల్. సో ఇక్కడ నుంచి మళ్ళీ 1 అగైన్ బారో తీసుకుంటాం. సో ఇక్కడ 3 ఉంటుంది కాబట్టి 3 రాసాం. సో 11 - 4 7 అండ్ హియర్ 3 ఒకటి ఉంది, 3 - 7 నాట్ పాసిబుల్. సో ఇక్కడ నుంచి 1 తీసుకుంటాం, 1 తీసుకున్నాం కాబట్టి ఇక్కడ 2 ఉంటుంది. సో బారో సమ్స్ చాలా చేసాం మన ఛానల్లో, ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ నార్మల్ సబ్స్ట్రాక్షన్ అయితే వెరీ ఈజీ, బారో కూడా ఈజీ. బట్ ఏంటంటే చేసుకున్న తర్వాత ఒక 2 టైమ్స్ చెక్ చేసుకొని మీ ఆన్సర్ కరెక్టా కాదా అనేసి, అది అయితే కంపల్సరీ రీచెక్ చేసుకోవడం. అండ్ ఏదైనా మిస్ అయితే కూడా మీరు కరెక్ట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ వీ హ్యావ్ ప్రాపర్టీస్ ఆఫ్ సబ్స్ట్రాక్షన్. సో ప్రాపర్టీస్, ద ఆర్డర్ ఆఫ్ నంబర్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ సబ్స్ట్రాక్షన్ కెనాట్ బి చేంజ్డ్.
So numbers cannot be changed when a number is subtracted from itself. So same number minus same number means you will get 0. So 1 minus 1 is 0, 5 minus 5 is 0 na. So big number అయినా కానీ సేమ్ నెంబర్ మైనస్ సేమ్ నెంబర్ మీన్స్ యూ విల్ గెట్ 0. అండ్ సబ్స్ట్రాక్ట్ చేసినప్పుడు 0 అనేది సబ్స్ట్రాక్ట్ చేస్తే కూడా నథింగ్ విల్ చేంజ్. సో వెన్ 0 ఈజ్ సబ్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద నెంబర్ ద డిఫరెన్స్ ఈజ్ ద సేమ్ నెంబర్. సో 0ని మైనస్ చేసినా ప్లస్ చేసినా నథింగ్ విల్ చేంజ్, సేమ్ నెంబర్ వస్తుంది. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ exercise 3.2 that is subtraction. So borrow subtractions ఉన్నాయి. 8 minus 3 is 5. So 9 minus 4 is 5. 5 minus 2 is 3. And 6 minus 7 not possible. Take 1 borrow. So 1 6 write down. Here 1 borrow తీసుకున్నాం కాబట్టి 7 ఉంటుంది. సో 16 minus 7. సో 9. సో ఇలా చేసుకోవాలి. 7 minus 4. సో 7 minus 4 ఏమవుతుంది? 3 వస్తుంది ఇక్కడ. ఇలా చేసుకోండి, సింపుల్. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ మల్టిప్లికేషన్. సో మల్టిప్లికేషన్స్ గురించి కూడా చాప్టర్ వచ్చేసింది, చేసేసాం ఆల్రెడీ. డిజిట్స్ ఏవైతే ఇది బిగ్ డిజిట్ ఉంది అండ్ ఇక్కడ స్మాల్ డిజిట్ ఉంది. సో ఏదైతే నెంబర్ని మల్టిప్లై చేయాలో దాన్ని మల్టిప్లికెంట్ అంటారు. అండ్ ఏ నెంబర్తో అయితే చేయాలో దాన్ని మల్టిప్లయర్ అంటారు. అండ్ వచ్చిన ఆన్సర్ని ప్రోడక్ట్ అంటారు. సో సమ్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఆర్ ద ప్రోడక్ట్ అంటారు. అడిషన్ చేసేటప్పుడు సమ్ ఆఫ్ ద ప్రోడక్ట్ అంటారు. కింద వచ్చినప్పుడు ఆన్సర్ని అయితే ప్రోడక్ట్ అంటారు. అండ్ మల్టిప్లికేషన్లో వచ్చిన ఆన్సర్ని ప్రోడక్ట్ అంటారు. సబ్స్ట్రాక్షన్లో వచ్చిన ఆన్సర్ని డిఫరెన్స్ అంటారు. ఓకే, అడిషన్లో వచ్చిన దాన్ని సమ్ అంటారు. అండ్ హియర్ ఫస్ట్ 6 తోటి మొత్తం డిజిట్స్ని మల్టిప్లై చేయాలి. 2 డిజిట్స్ వస్తే నెక్స్ట్ నెంబర్కి క్యారీ వేసుకోవాలి. క్లియర్? And next we have some problems regarding to this. And next we have properties of multiplication. The product does not change even if the order changes. So order ఇక్కడ చూడండి 408 ఫ్రంట్ వచ్చి 795 బ్యాక్ వచ్చినా you will get the same answer. ఓకే, ఇక్కడే ఉంది చూడండి పక్కన. And the product of any number and 1 is the number itself. Look here, multiply with 1 అంటే you will get the same number. Clear? And the product of any number and 0 is 0. సో మల్టిప్లికేషన్లో మాత్రం మల్టిప్లై విత్ 0 అయితే ఎంత పెద్ద నెంబర్ అయినా యూ విల్ గెట్ 0. ఆన్సర్ ఈజ్ 0. క్లియర్? ఎనీ నెంబర్ మల్టిప్లై విత్ 0 అంటే యూ విల్ గెట్ 0 ఓన్లీ. సో ఇక్కడ రాంగ్ ప్రింట్ అయింది. 0తో ఏ నెంబర్ మల్టిప్లై అయినా యూ విల్ గెట్ 0. అండ్ హియర్ సమ్ మల్టిప్లికేషన్స్ ప్రాబ్లమ్స్ ఆర్ దేర్, జస్ట్ రీచెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ దిస్ టాపిక్ డివిజన్. సో 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ అన్నీ వచ్చాయి. సో లాస్ట్ ఆపరేషన్ దట్ ఈస్ డివిజన్. అండ్ హియర్ ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ వీ హ్యావ్ లర్న్డ్ అబౌట్ 6 డిజిట్ ఆర్ 4 డిజిట్ సబ్స్ట్రాక్షన్ డివిజన్స్ గురించి చూసాము ఆల్రెడీ. ఇన్ ద 4th క్లాస్ చూసినాం, 3rd క్లాస్లో చూసాం డివిజన్స్. సో 3 డిజిట్స్, 2 డిజిట్స్, 4 డిజిట్స్, సో ఇలాంటివి కావాలన్నప్పుడు ఒకసారి వెళ్ళి చెక్ చేయండి స్టార్టింగ్ నుంచి డివిజన్స్. మన క్లాస్లో చాప్టర్ వైజ్గా అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ బుక్ క్లాస్ వైజ్గా కవర్ చేసాం, చెక్ చేసుకోండి. అండ్ హియర్ వీ హ్యావ్ దిస్ నెంబర్ అండ్ డివైడ్ విత్ దిస్. ఓకే, బిగ్ నెంబర్స్ ఉన్నాయి, సో చెక్ చేసుకోవాలి. 386 ఏ నెంబర్తో అయితే నియర్ బై 292 వస్తుందో అది చెక్ చేసుకొని ఒకసారి మల్టిప్లై చేసుకోండి. సో దీని నుంచి సబ్స్ట్రాక్ట్ చేస్తే ఈ నెంబర్స్ వస్తున్నాయి. సో ఇవంతా ఏంటంటే డివిజన్ అనేది ప్రాసెస్ ఆల్రెడీ మనం స్టార్ట్ చేసినప్పుడు ప్రాక్టీస్ చేసి ఉంటాం కాబట్టి ఇదే ప్రాక్టీస్ కొంచెం డిజిట్స్ ఎక్కువ పెట్టింటారు కాబట్టి కొంచెం డెప్త్గా ఉంటుంది. సో దాన్ని మీరు చూసుకుంటే సెట్ అయిపోతుంది. అండ్ ఇది ఈ వెరిఫికేషన్ది కూడా మనం చెప్పాం ఫార్ములా. సో డివైడెండ్ అంటే మనకి ఇచ్చిన నెంబర్ అనమాట. సో ఈ నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు కోషంట్ అంటే పైది, రిమైండర్ అంటే కింద వచ్చిన ఆన్సర్. యాక్చువల్లీ డివిజన్లో ఆన్సర్ అంటేనే కోషంట్. అండ్ ఈ నెంబర్ని దేంతో చేస్తున్నామో దాన్ని డివైజ్ అని అంటారు. సో వెరిఫికేషన్ ఫార్ములా గురించి కూడా చెప్పాము. డివైడెండ్ ఈజ్ ఈక్వల్ టు కోషంట్ ఇంటూ డివైజర్ ప్లస్ రిమైండర్. చేసినప్పుడు డివైడెండ్ వస్తే దెన్ యువర్ ఆన్సర్ ఈజ్ కరెక్ట్ అన్నట్టు. సో ఇక్కడ కూడా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూడండి. సో మీకు ఇంత పెద్ద నెంబర్ రాదు అన్నప్పుడు జస్ట్ దీంతో నియర్ బై ఈ నెంబర్కి ఎలా వస్తుందో చెక్ చేసుకోవాలి. 1 2 3 టైంలో ఇది నియర్ బై వస్తుంది. సో నియర్ బై వచ్చిన వాల్యూ వేసుకొని సో సబ్స్ట్రాక్ట్ చేసుకోండి. 8 - 8 ఈజ్ 0 అండ్ 6 - 3 ఈజ్ 3 అండ్ 2 - 0 ఇక్కడ చూడండి 2 - 4. సో 8622లోంచి -8304 పోతే యూ విల్ గెట్ 318. సో ఇలా వచ్చినప్పుడు నెక్స్ట్ నెంబర్ తీసేసుకొని మళ్ళీ మల్టిప్లై చేయండి 1 1. సో ఇలా ఉంటుంది ప్రాసెస్. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ ప్రాపర్టీస్ ఆఫ్ డివిజన్.
If we divide a number by 1, the quotient is the number itself. So any number divided with 1 అయితే you will get the same number. And if we divide a number by itself, so same number divided by same number అయితే you will get 1. ఏ నెంబర్ అయినా సేమ్ నెంబర్ డివిజన్ అయితే you will get 1 answer. If we divide 0 by a number, the quotient is 0. So divide with 0 అయితే you will get quotient also 0. Divide a number by 0 is meaningless. Okay, and next we have some exercise part regarding to this division, and next we have some points. Each number in an addition sum is an addend. సో అడిషన్ సమ్లో ఏదైతే యాడ్ చేస్తున్నామో ఈజ్ కాల్డ్ యాడెన్స్ అంటారు. అండ్ ఇన్ అన్ అడిషన్ సమ్ ద ఆర్డర్ ఆఫ్ ద యాడెన్స్ క్యాన్ బి చేంజ్డ్ బట్ ద సో ఇది ప్రాపర్టీ అనమాట. ఆర్డర్ ఎంత చేంజ్ అయినా సమ్ అనేది కరెక్ట్ వస్తుంది కదా, సేమ్ వస్తుంది అనేదానికి. సో అడిషన్ ప్రాపర్టీది. అండ్ ఇన్ సబ్స్ట్రాక్షన్లో కూడా ఆర్డర్ ఆఫ్ సబ్స్ట్రాహెండ్ అండ్ మినుఎండ్ కెనాట్ బి చేంజ్. సో మినుఎండ్ మినుఎండ్ అంటే మనం సబ్స్ట్రాక్ట్ చేసేటప్పుడు ఒక లార్జ్ నెంబర్ వేస్తాం కదా, అది మినుఎండ్. అండ్ సబ్స్ట్రాహెండ్ అంటే కింద స్మాల్ నెంబర్ వేస్తాం, సో అది సబ్స్ట్రాహెండ్. అవి అయితే చేంజ్ కాదు. ఓకేనా. అండ్ సబ్స్ట్రాక్షన్లో వచ్చిన ఆన్సర్ని డిఫరెన్స్ అంటారు. ఇన్ మల్టిప్లికేషన్ ద ఆర్డర్ ఆఫ్ ద నెంబర్స్ కెన్ బి చేంజ్డ్. సో ఎంత చేంజ్ అయినా మల్టిప్లికేషన్లో నెంబర్స్ ఫస్ట్ నెంబర్ మొత్తం సెకండ్కి వచ్చిన, సెకండ్ నెంబర్ ఫస్ట్కి పోయినా యుల్ గెట్ ద సేమ్ ఆన్సర్, దట్ ఈస్ ద ప్రోడక్ట్. సో మల్టిప్లికేషన్లో వచ్చిన ఆన్సర్నే ప్రోడక్ట్ అంటారు. అండ్ దెన్ ద ప్రోడక్ట్ ఆఫ్ ఎనీ నెంబర్ అండ్ 0 ఈజ్ 0. నెక్స్ట్ డివైడ్ ఏ నెంబర్ బై 0 ఈజ్ మీనింగ్లెస్. ఇవన్నీ పాయింట్స్ ఇట్లాంటివి చిన్నగా గుర్తుపెట్టుకోండి. డివైడ్ ఏ నెంబర్ బై 0 ఈజ్ మీనింగ్లెస్. This our third chapter finished in 5th class. Let's start 4th chapter. Look here, ఇక్కడంతా జస్ట్ ఆపరేషన్స్ ఉన్నాయి. ఆల్రెడీ మనము బిఫోర్ క్లాసెస్లో ఆపరేషన్స్ అన్నీ తెలుసుకున్నాం, డివిజన్, మల్టిప్లికేషన్ అండ్ అడిషన్ అండ్ సబ్స్ట్రాక్షన్. సో దట్ ఇక్కడ డిజిట్స్ ఎక్కువ ఉన్నాయి, సో మీరు ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. దీనివల్ల పెద్దగా మనకు ఆపరేషన్స్ తెలుసు కాబట్టి టైం వేస్ట్ చేయడం ఇష్టం లేదు, సో లెంతీ అవుతుంది అనేసి స్కిప్ చేస్తున్నాం. ఆల్రెడీ ఇలాంటి ఆపరేషన్స్ మనము ఫస్ట్ క్లాస్ నుంచి చేస్తూనే ఉన్నాం, జస్ట్ డిజిట్స్ పెద్దగా ఉన్నాయి. ఒకసారి ప్రాక్టీస్ చేసుకుంటే ప్రాసెస్ తెలిస్తే సరిపోద్ది. ప్రాక్టీస్ చేసుకుంటే ఎనఫ్. మ్యాథమెటిక్స్కి అయితే కంపల్సరీ ప్రాక్టీస్ ఉండాలి. సో ఈజీగా ఆన్ టైంలో మనకి ఆన్సర్స్ చేసుకోవాలి. అండ్ ఒక 2 times ఆర్ ఎల్స్ 3 times చెక్ చేసుకోండి. మీకు ఆన్సర్ సేమ్ వస్తే యువర్ ఆన్సర్ ఈస్ కరెక్ట్ అని, ఆర్ ఎల్స్ 2 times చెక్ చేసుకున్నప్పుడు మీకు డిఫరెంట్ ఆన్సర్ వచ్చిందంటే ఏదైనా మిస్ అయి ఉంటుంది డిజిట్, సో దట్ చెక్ చేసుకోండి థర్డ్ టైం. నో ప్రాబ్లం. అలా చేస్తే మీకు రిజల్ట్ కూడా మీకు పాజిటివ్లో ఉంటుంది అండ్ యూ విల్ గెట్ ద గుడ్ మార్క్స్. And next, let's start our 4th chapter. The video, please like, share and subscribe my channel. See you in the next part 2 5th class. Okay, ఎండింగ్ వరకు నా వీడియోస్ చూడండి. అండ్ ఫస్ట్ క్లాస్ నుంచి మన ఛానల్లో స్టార్ట్ అయినాయి కదా మ్యాథమెటిక్స్, సో అది ఒకసారి చెక్అవుట్ చేయండి. ఎవ్రీథింగ్ ఉంది అండ్ మ్యాథ్స్ బుక్ మొత్తం ఫినిష్ చేసాము. ఎవరికైతే ఫస్ట్ క్లాస్ నుంచి టెట్ పేపర్ 1 వాళ్ళు ప్రిపేర్ అవుదాం అనుకున్నారో నా ఛానల్కి వెళ్ళి ఒకసారి నా వీడియోస్ చెక్ చేయండి. టెక్స్ట్ బుక్ మొత్తం కాన్సెప్ట్స్ అన్నీ కవర్ చేయొచ్చు అండ్ ఫాస్ట్ రివిజన్గా మీకు యూజ్ అవుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.